శ్రీమతే నమః. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క మూర్తి. ఈరోజు శంకర జయంతి కదా, ప్రతి శంకర జయంతికి స్వామివారికి అభిషేకం చేస్తే స్వామివారు ఊపిరి వాళ్ళకి అనుభవం అవుతుంది. గర్భాలయంలో ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళందరికీ ఈ అనుభవం బాగా తెలుస్తుందన్నమాట. అసలు మామూలుగా వీళ్ళు ఈరోజు ఏమైందంటే అభిషేకం చేస్తున్నప్పుడు తులసిమాల వేశారు కదా, అవి కదులుతున్నాయి అనమాట. అసలు లోపలికి గాలి వచ్చేందుకు ఏం లేదు. అలాగే పొద్దున్న 8 గంటలకి అంత ఆకులు కదిలిపోయేంత గాలి లేదు. అలాగే లోపల గర్భాలయంలో పైన ఫ్యాన్ కూడా లేదు. లోపలంతా చెమట వచ్చేస్తుంది వీళ్ళందరికీ అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు. అలా ఆ తులసి దళాలు కదులుతున్నప్పుడు ఏం చేశారు అంటే గులాబీ పువ్వుని పెడితే ఆ రేకులు కూడా ఊగాయి అనమాట. అప్పుడు చేయిని పెట్టి చూస్తే ఆ చేతికి స్వామివారి యొక్క ఊపిరి తగిలింది. ప్రతి సంవత్సరం ఆదిశంకరాచార్య స్వామివారి జయంతి రోజున ఈ అద్భుతం ఇప్పటికీ జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే స్వామివారి ప్రతిష్ఠ జరిగిందో అక్కడే ఎందుకు ప్రతిష్ఠ చేశారు అంటే, ఇప్పుడు ప్రతిష్ఠ చేసిన మూర్తి ఎక్కడైతే ఉందో అక్కడ సరిగ్గా పైన ఆకాశంలో స్వామివారిని ఎక్కడ ప్రతిష్ఠ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆకాశంలో సర్ప ఆకారాలు కనిపించాయి. ఎక్కడైతే సర్ప ఆకారాలు కనిపించాయో అక్కడ సరిగ్గా కింద ఎప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడనమాట, అక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. అడుగడుగున ఎన్నో అద్భుతాలతో మనకి శంకర మఠం కనిపిస్తుంది. ఇక్కడే సర్వమంగళ అమ్మవారి సన్నిధి కూడా ఉంది. అమ్మవారికి వచ్చి ఎంత ప్రయత్నించినా వివాహం కావటం లేదు అని అనుకున్న వాళ్ళు మొక్కుకుంటే వివాహం జరుగుతోంది. ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ అమ్మవారిని శరణాగతి చేస్తే వాళ్ళకి ఎన్నో బాధల నుంచి బయటపడే అవకాశాన్ని అమ్మవారు ఇచ్చారు. అయితే ఈ సర్వమంగళ అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఇది తాడేపల్లిగూడెంలో శంకర మఠము, చిన్న వంతెన, ఏలూరు రోడ్డు. ఏలూరు నుంచి వచ్చే బస్సులు ఎక్కితే మీకు శంకర మఠం దగ్గరే ఆగుతుంది. భీమవరం నుంచి వస్తున్నారు అని అనుకోండి, అక్కడ మోడర్న్ కేఫ్ దగ్గర కానీ తణుకు బస్ స్టాండ్ దగ్గర కానీ దిగితే అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్, లేదు అంటే ఒక 15 రూపాయలు ఇస్తే ఆటోలో దింపేస్తారు. లేదు అంటే మీరు రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ దిగారు అని అనుకోండి, అక్కడి నుంచి ఒక 70 రూపాయలు తీసుకుంటారు. అది కూడా మీరు సొంతంగా ఆటో కట్టించుకుంటే. షేరింగ్ ఆటోలో అయితే 15 రూపాయలతో తీసుకొచ్చి దింపుతారు. కానీ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్ నుంచి షేరింగ్ ఆటోస్ సర్వమంగళ అమ్మవారి ఆలయానికి ఫ్రీక్వెంట్గా ఉండవు, మనం సొంతంగా కట్టించుకోవాలి. అలాగే ఇక్కడ ముముక్షు భవనం నిర్మాణం కూడా జరుగుతుంది. వేద విద్యార్థుల కోసము గోసేవ, ఇలా ఎన్నో కార్యక్రమాలు అక్కడ చెయ్యాలని అమ్మవారి సంకల్పం. అమ్మవారి సంకల్పం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అక్కడ ముముక్షు భవనం ప్రారంభం కూడా జరుగుతుంది. మీరు శంకర మఠానికి వెళ్ళినట్లయితే అక్కడ ముముక్షు భవనం ఏ విధంగా జరుగుతోంది అనేది కూడా మీరు చూడొచ్చు. రేపు 4, 5, 6 తారీఖుల్లో అక్కడ వేద సభ జరుగుతుంది. వేద విద్యార్థులకి పరీక్ష జరుగుతుంది. అంతమంది విద్యార్థులని, అంటే వేద విద్యార్థులని ఒకే చోట చూడడం పూర్వజన్మ సుకృతం. అత్యంత శోభాయమానంగా ఉంటుంది. ఎవరికైనా వీలుంటే గనక రేపు మే 4, 5, 6 తారీఖుల్లో శంకర మఠానికి రావచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదే ముముక్షు భవనం నిర్మాణం జరుగుతున్న ప్రదేశము. ముముక్షు భవనం పనులన్నమాట. ఇక్కడే కింద రేపు వేద విద్యార్థులందరూ వచ్చి పరీక్ష తీసుకుంటారు. శంకరాయ శంకరాయ చమయస్కరాయ శంకరాయేతి శంకరాయ చమయస్కరాయ మయస్కరాయ చమయస్కరాయ చమయస్కరాయ మయస్కరాయ చ మయస్కరాయ చమయస్కరాయ మయస్కరాయ చ నమో నమః చమయస్కరాయ మయస్కరాయ చ నమః మయస్కరాయేతి మయః కరాయ చ నమో నమః చ నమః శివాయ శివాయ నమః చ నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ చ శివాయ